హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు కూడా మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు బయటికి వెళ్ళే పనులు ఉన్నాయి. సరే, ఆ లాస్ట్కి అయితే నేను రైతు బజార్ అయితే కంపల్సరీ వెళ్తాను. ఎందుకంటే ఇదివరకు లాగా కూరగాయలు కొంచెం ఎక్కువ తీసుకొస్తే ఫ్రిడ్జ్లో పెట్టడానికి ప్లేస్ ఉండట్లేదు, ప్లస్ పాడైపోతున్నాయి అన్నమాట. ఎప్పట్లానే అలిసందలు, సొరకాయ తీసుకొని ఇది చూడండి. నేను వీడియో షూట్ చేయమంటే తనోజ్ ఏమంటున్నాడంటే జుట్టంతా పైకి లేచింది మమ్మీ అని చెప్తున్నాడు. నేను దాన్ని ఇంకాస్త పైకి అన్నాను అనమాట. చూసి నవ్వుకున్నాడు కాసేపు. ఈలోపు వీడియో అయితే షూట్ చేయి తొందరగా అనంటే స్టార్ట్ చేశాడనమాట. ఇక టమాటాలు, రెగ్యులర్గా తెచ్చుకునే నిమ్మకాయలు, పొటాటోస్ ఎక్కువ తీసుకొచ్చాను ఈసారి. అలానే క్యారెట్లు కూడా కొంచెం తక్కువ రేటు ఉన్నాయండి, అందుకని కొన్ని ఎక్కువ తీసుకొచ్చా. అంటే జ్యూస్ చేద్దామని, ప్లస్ మా బాతులకు కూడా పెడుతూ ఉంటాము. సొరకాయ, క్యారెట్ ఇలాగా. బీరకాయలు అయితే చాలా బాగున్నాయి, చాలా తక్కువ రేట్లో వచ్చాయి. అలానే ఇక్కడ మీరు ఉసిరికాయలు చూస్తున్నారా? వీటిని చూస్తుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా మీకు? మేము చిన్నప్పుడైతే స్కూల్ దగ్గర ఇవి కొనుక్కొని తినేవాళ్ళము. పుల్లగా ఉంటాయి. వీటిని పచ్చడి పెడదామని అయితే తెచ్చాను. చాలామంది పప్పు చేస్తూ ఉంటారంట కదా. ఇవైతే శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను, ఉడకబెట్టాలి. ఇవి వచ్చేటప్పటికి బొబ్బర్లు. ఇవి మీరు నమ్ముతారో లేదో, దాదాపుగా నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అంటే 1.5 year అయింది, అంతకుముందు తీసుకున్నా. ఇవి నేను మృగ్ద్రస్ బిళ్ళలు వేసి ఉంచుతాను కదా, అందువల్ల ఇంతవరకు కూడా పాడవల. ఇది ఇక్కడ లైట్ కలర్ ఉంది కదా, ఈ కలర్లో ఉండాల్సిన ఈ బొబ్బర్లు ఈ కలర్లోకి మారిపోయినాయి కొంచెం డార్క్గా. కానీ ఒక్క పుచ్చు కానీ ఒక్క పురుగు కానీ ఏమీ లేదు, అంత ఫ్రెష్గా ఉన్నాయి. నేను ఇవి లేవనుకున్నా, అందుకని మళ్ళీ తెచ్చుకున్నా అనమాట నిన్న మోడ్రన్లో. అయితే ఏంటంటే మోడ్రన్లో మనం తెచ్చుకునేటప్పుడు మనకి పురుగు అవి కనపడవు కదా. మనం స్టోర్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటిని చెరిగి స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళ ప్యాకింగ్లో కూడా పురుగులు ఉన్నాయి. నిన్న నేను చూశాను, చెరిగాను, 2 పురుగులు అయితే కనిపించినాయి. మనము యాజ్ ఇట్ ఈజ్ ఆ పురుగుల్ని పెట్టి జారు క్లోజ్ చేసి పెట్టేశామనుకోండి, ఆ పురుగులు 2 కాస్త ఒక 10 మొత్తం తినేస్తాయి. అందుకని మనం ఖచ్చితంగా ఇలాంటి పప్పుల్ని చెరిగి చూసుకొని, పురుగు ఏమీ లేదు అని అనుకున్నప్పుడు ఆ బిళ్ళలు వేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన పని లేదు, చక్కగా బయటనే పెట్టొచ్చు. ఇవైతే నేను బయటనే ఉంచానండి. అసలు పెసర్లు కానీ ఇవి కానీ అసలు పురుగు పట్టకుండా ఉంటాయా? బొబ్బర్లకి పెసర్లకి బాగా పురుగు వస్తుంది ఊరికనే. అలాంటిది అసలు చూసారా ఎంత సేఫ్గా ఉన్నాయో. మళ్ళీ ఇప్పుడు ఆ కొత్తవి స్టోర్ చేసుకొని ఈ పాతవి వాడేద్దాంలే అని నానబెట్టాను అనమాట. అంటే పిల్లలకి ఉడకబెట్టిస్తే బాగుంటుంది కదా. లేదు అంటే మనం పూరీ కానీ చపాతీ కానీ బగారా రైస్ కానీ చేసుకున్నప్పుడు దీంతో గ్రేవీ చేసుకుంటే అసలు భలేగా ఉంటుంది. నేను రైతు బజార్ నుంచి స్వీట్ కార్న్ తెచ్చాను కదా, ఇవి 2 అయితే కడిగి పెట్టాను ఇక్కడ. ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి. వీటిల్లో ఇదేమో గోధుమ పిండి వేసి స్వీట్ కార్న్ వేసి ఇవి ఫ్రూట్ ఫ్లైస్ చూసారా తిరుగుతూ ఉన్నాయి. ఇదేంటంటే గోధుమ పిండి వేసి బెల్లం వేసి ఈ స్వీట్ కార్న్ వేసి బూరెల్లాగా చేస్తా. ఇదేమో మా బాతులకి. చూసారా ఎలా షేర్ చేసేసానో. ఈ క్యారెట్లు కూడా అంతే, లావుగా ఉన్నాయి కదా, తురమడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట మా బాతులకి. వాటికి ఫీడ్ కోసమని లావు తీసి పక్కన పెట్టా. ఇవైతేనేమో మేము తినడానికి, ఇవి ఫ్రై చేద్దామని పొటాటోస్ అయితే పీల్ తీసి పెట్టాను ఇప్పుడే. సరే వీడియో షూట్ చేద్దాం అనిపించింది, అందుకని చూపిస్తున్నా. ఇంకా కిచెన్ అయితే అయ్య బాబోయ్ మెస్సీగా ఉంది. అస్సలు నాకు పనులు అవ్వట్లేదండి. ఈ 2-3 డేస్ నుంచి నేను బయటనే తిరుగుతూ ఉన్నా కదా, అందుకని అసలు పనులు అవ్వట్లా. ఇప్పుడు ఈ ఉసిరికాయలని కూడా నేను ఇందాక రైతు బజార్ నుంచి తెచ్చానని చెప్పాను కదా, ఈ ఉసిరికాయలని కూడా శుభ్రంగా కడిగి పెట్టా. వీటిని తూడవాలి. ఆ తొడిమలు ఉన్నాయి కదా, ఆ తొడిమల్ని కూడా గిల్లేసి అంటే తీసేసి అక్కడ కూడా మనము క్లాత్ పెట్టి తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. అసలు ఇవి నేను ఇంత శ్రమపడి పచ్చడి పెడుతున్నా అన్నప్పుడు ఒక 100 రూపీస్ కన్నా కొన్ని ఎక్కువ వచ్చేటట్టు చూసుకొని పెట్టుకుంటే బాగుండేది. అంటే మనకు ఒక జారు అంటే ఒక గ్లాస్ జార్లో మంచిగా ఒక జార్ ఫుల్గా అంటే ఒక 1/2 kg దాకా చట్నీ అవుతుంది. మనం బయట కొనుక్కోవాలంటే ఇలాంటి చట్నీలు దొరకవు కదా. మనం ఖచ్చితంగా శ్రమ పడుతున్నందుకు కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే బాగుండే. నాకు ఇంటికి వచ్చినాక అనిపించింది అనమాట, మనము ఇంకా కొంచెం బేరమాడైనా కొద్దిగా, ఇవి చిన్న కాయలు కదా, ఎక్కువ ఇవ్వరు అనమాట. ఇవి బేరమాడి ఇంకా కొంచెం తెచ్చుకుంటే ఎక్కువ క్వాంటిటీలో అమ్మాయి ఇచ్చేసేదేమో, తెచ్చుకొని పచ్చడి పెట్టుకుంటే బాగుండు అనిపించింది. ఏమో ఒక్కొక్కసారి ఇలానే అనమాట, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆలోచనలు వస్తాయి. ఇదైతే నిమ్మకాయలు, ఇవి 20 రూపీస్ అనమాట ఒక బ్యాగు. లావుగా ఉన్నాయి, పల్చగా ఉన్నాయి.
ఈరోజు నైట్కే చట్నీ చేసేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి కోసం నేను మసాలాలు అంటే ఆవు పిండి మెంతిపిండి పడతాను కదా, అందుకని దీనికి కూడా యూజ్ అవుతుంది. 2 పెట్టేస్తా. పచ్చళ్ళు లేకపోతే అసలు ఏమి తోచదండి. అస్సలు ఇంట్లో పచ్చళ్ళు ఉండాలి, కొంచెం నోటికి స్పైసీగా తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడైతే స్వీట్ కార్న్ ఉడకబెట్టాలి. అలానే చెప్పడం మర్చిపోయా, ఇదిగోండి శనగలు కూడా నానబెట్టాను. ఇవి కూడా ఇప్పుడు బాయిల్ చేయను, కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇవేమో వీలైతే ఇప్పుడు ఉడకబెట్టడం కానీ లేదంటే కర్రీ చేయడం కానీ చేసేస్తాను. ఈరోజైతే ఇడ్లీకి కూడా పప్పు పోసాను. ఈ వారం నుంచి అసలు తన్మయ్యకైతే ఆ బ్రెడ్ ఆమ్లెట్ లేదంటే ఎగ్ బాయిల్ చేసిస్తా ఉంటే బోరు కొట్టేసింది, విసుక్కుంటుంది. నాకు ఇడ్లీ కానీ దోశ కానీ వెయ్యి, ఎందుకు నాకు వద్దు అని చెప్పి. పిల్లలకు కూడా అలా రెగ్యులర్గా అవే పెడితే తినలేరు కదా, అందుకని ఇక నేను ఫైనల్గా పిండ్లు అయితే నానబోసాను. ఇక్కడ ఏంటంటే బాతులకి ఫీడ్ కోసం తనోజ్ అయితే ఇవి గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నాడు. నేను పాలకూర కూడా తీసుకొచ్చాను. ఫస్ట్ తీసుకురాగానే పాలకూరను పక్కన పెట్టేశాను, అందుకే వీడియోలో చూపించలేదు ఫస్ట్ మీకు. ఈరోజు పాలక్ పన్నీర్ చేద్దాం అనుకుంటున్నా. పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయన్నమాట. ఇదేంటంటే పెద్ద ఆకు ఒక్కొక్కసారి మనకి మందు వాసన వస్తుంది, కానీ ఒక్కొక్కసారి ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది. మనం పురుగు అలాంటివి చూడడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. మొత్తానికైతే చెక్ చేసి ఇలా పక్కన పెట్టేసి ఉంచుకున్నా. తర్వాత ఉసిరికాయలు కూడా మొత్తం అన్నీ శుభ్రంగా తూడ్చేసి పక్కన పెట్టాను. ఫైనల్గా పచ్చడి చేద్దామని చూసే టయానికి మెంతులు తక్కువ ఉన్నాయి. నిమ్మకాయ చట్నీ కూడా పెడదాం అనుకున్నాను కదా, ఇక అందుకని ఇక వారాలి ఎట్లాగో అని చెప్పేసి మేము బయటికైతే బయలుదేరాము. నేను తనోజు ఇక్కడ డీమార్ట్కి వచ్చాము, మెట్రోస్కి వచ్చాము. రిలయన్స్ మెట్రోస్ 2 ఉంటాయి కదా పక్కన హోల్సేల్, అక్కడికి వచ్చామన్నమాట. ఇక రాగానే ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో వీళ్ళు ఏంటంటే కొన్ని చేంజెస్ చేస్తున్నారు, అటు ఇటు కొంచెం మారుస్తున్నారనమాట. మార్చే టయానికి ఇక నేను అక్కడే ఉన్నాను కదా, ఈ టీవీలు ఇలాంటివన్నీ ఫ్రంట్కి పెట్టారు స్టార్టింగ్ రాగానే కనిపించేటట్టు. ఇవి కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, కొన్ని లాస్ట్ పీసెస్ అలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ పీజీ అంది చూసారా, ఇది 3000 పడుతుందండి ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసి. అలానే ఇక్కడ చాలా కంపెనీస్ అయితే ఉంటాయి కదా, మీ అందరికీ ఐడియా ఉండొచ్చు. అలానే ఇక్కడ ప్రీతి తర్వాత జోడియాకి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి, మిక్సర్ గ్రైండర్స్ ఇవి. ఇక నేనైతే చిన్నగా వీడియో తీస్తూ ఉన్నా, వాళ్ళు ఎవరైనా చూసారంటే వీడియో తీయొద్దని చెప్తారు. ఇదైతే బాగుందండి, ప్రెస్టీజ్లో చిన్న మిక్సీ కూడా వచ్చింది, చిన్న జారు, చాలా బాగుంది అది. ఇంకా తర్వాత గ్యాస్ స్టవ్స్ ఇలా ఇవన్నీ కూడా ఉన్నాయి. పెద్దగా ఆఫర్స్ ఏం లేవు, కానీ కొన్ని అయితే బాగానే అనిపించాయి నాకు. మరి బయట కూడా అలానే ఉంటాయేమో నాకు ఐడియా లేదు. ఇక ఇక్కడైతే ఫైనల్గా నేను టేప్ కోసం వచ్చాను ఈ సెక్షన్కి. చెప్పాను కదండి నేను అది కిచెన్లో కౌంటర్ టాప్ మీద లైట్స్ పెడదామని. ఇక్కడ కూడా సన్నగా ఉంది కానీ టేపు లావుగా ఉన్నది దొరకలేదు నాకు. క్లియర్ టేప్స్ ఎందుకో దొరకట్లేవండి అసలు, వైట్ కలర్వి. తర్వాత పక్కన రిలయన్స్కి కూడా వెళ్ళాను, అక్కడ కూడా దొరకలేదు నాకు. ఇంకా ఫైనల్గా అయితే ఇక తన్మయ్యకి ఏమన్నా అవసరం ఉంటాయా అని అవి ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఇంకా చిన్నగా బయలుదేరామన్నమాట. ఇక్కడ ఇక నేను గ్రోసరీ అంటే ఎక్కువగా షుగర్ తీసుకుంటాను మెయిన్గా ఇక్కడ దీంట్లో. తర్వాత ఇక ఇంటికి వచ్చేసాము. ఇంకా నేను పెద్దగా ఏం తీసుకోలేదు, అర్జెంట్ అనుకున్నా కదా, ఆవాలు మెంతులు అవి మాత్రం తీసుకున్నా. ఇక రాగానే మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి పచ్చడి అయితే స్టార్ట్ చేశాను. మీలో ఎవరన్నా పెట్టుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది పచ్చడి. అంటే చాలామంది ఇళ్ళల్లో చెట్లు కూడా ఉండొచ్చు కదా, ఉండే వాళ్ళు అయితే చక్కగా పెట్టుకుంటూ ఉంటారు. దీన్ని జామ్ చేస్తారట, పప్పు చేసుకుంటారంట. మరి నాకైతే ఐడియా లేదండి, నేనైతే చట్నీ మాత్రమే తెలుసు నాకు. ఇక ఇందులో ఆయిల్ వేసుకున్నాను, పల్లి నూనె వేసాను. తర్వాత అవి మునిగేంత వరకు కూడా సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. తర్వాత అవి మునిగేంత వరకు మనము ఇవి వేసుకోవాలి. అంటే ఆ నూనె క్వాంటిటీని బట్టి మనము ఈ ఉసిరికాయలు వేసుకొని చిన్నగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగానే మెత్తబడిపోతాయి. మనము ఎక్కువ హైలో పెట్టుకొని కనుక ఫ్రై చేసుకుంటే హార్డ్గా అయిపోతాయి అన్నమాట. అలా అవ్వకూడదు. అలా అవుతే ఏంటంటే మనకి దాని గ్రేవీ రాదన్నమాట. అందువల్ల మనం సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను ఆవాలు 1 స్పూన్, అంటే ఒక 2 స్పూన్ల ఆవాలు తీసుకుంటే 1/2 స్పూను మెంతులు తీసుకున్నా. అంటే 1 స్పూన్ మెంతులు అనుకోండి, 2 స్పూన్ల ఆవాలకి 1 స్పూన్ మెంతులు, ఆ లెక్క ప్రకారం అయితే తీసుకుంటాను నేను ఎప్పుడు. మెంతులు చేదు ఉంటాయి కాబట్టి మెంతులు అయితే కొంచెం తక్కువ తీసుకుంటాను. ఇవి 2 వేయించుకొని ఇక్కడ చల్లారి పెట్టుకున్నాక వీటిని మిక్సీకి పట్టుకోవాలి.
తర్వాత ఇక్కడ నేను ఈ ఉసిరికాయలు వేయించేటప్పుడే కొంచెం పసుపు కూడా వేసేసుకున్నా. పసుపు ఏంటంటేనండి, పచ్చిది వేస్తే ఈ వెంటనే తింటూ ఉంటే మనకి ఆ పసుపు ఫ్లేవర్ తగులుతుంది. అందుకని నేను అలా కాకుండా కొంచెం నూనెలోనే ఫ్రై చేసుకుంటే మంచి వాసన వస్తుంది. ఉసిరికాయలకు కూడా మంచి కలర్ పడుతుంది. అలానే కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే కరుగుతుంది త్వరగా, మనకి ఆ పులుపు కూడా వచ్చేస్తుందండి. మనం సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆ పులుపు ఉంటుంది కదా ఉసిరికాయలో, ఆ పులుపు కూడా మనకి ఆయిల్లోకి వచ్చేస్తుంది. మనం ఇన్స్టెంట్గా తినేసేయచ్చు అనమాట ఈ చట్నీ. ఇది 3 days 4 days అట్లా వెయిట్ చేయాల్సిన అవసరం అట్లా ఉండదు. నేను పెద్ద ఉసిరికాయ పచ్చడిలో కూడా నిమ్మకాయలు కానీ చింతపండు కానీ ఏమి వేయనండి. యాజ్ ఇట్ ఈజ్ అట్లా ఉసిరికాయ ఫ్లేవర్తోనే చేసేస్తాను. చిన్నది కూడా అలానే చేశాను, చాలా టేస్టీగా అనిపించింది. మనకు అన్నం తినేటప్పుడు కూడా, అంటే అన్నంలో కలుపుకునేటప్పుడు కూడా మైల్డ్గా ఉసిరికాయ ఫ్లేవర్ అయితే వస్తుంది. అలానే వెల్లుల్లిపాయలు కూడా ఈసారి కొత్త వెల్లుల్లిపాయలు వచ్చాయండి, నేను అవే తీసుకున్నా. ఇక అవి కూడా మనం వీలైతే కొంచెము ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఒలుచుకొని, నూనెలో వేయించుకోవద్దు, ఫ్లేవర్ మారిపోతుంది. ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్న ఆవాలు మెంతులు. ఈ ఉసిరికాయలది నూనె చల్లారిపోయిన తర్వాత మీకు ఉసిరికాయ చట్నీకి ఎంతైతే నూనె కావాలనుకుంటున్నారో అంత మందం నూనె పోసేసుకుంటే బెటర్ అండి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఆవపిండి మెంతిపిండి కూడా నూనెని పీల్చుకుంటాయి కదా. ఆ తర్వాత అవన్నీ కూడా అదే కళాయిలో వేసేసుకుంటున్నాను. అలానే మీరు ఈ చట్నీకి ఎంతైతే ఆయిల్ వేయాలి అని అనుకుంటున్నారో అదంతా కూడా స్టార్టింగే వేసేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఆవపిండి మెంతిపిండి అలా వేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. అలానే నేను కారం కూడా అందాజుగా వేసేసుకుంటున్నా, కొలత ఏం లేదు. ఎందుకంటే దీనిలో నేను పులుపు కానీ చింతపండు కానీ నిమ్మరసం కానీ ఏమి పిండట్లేదు. ఆ ఆయిల్లోకి మనకి ఉసిరికాయ ఫ్లేవరు ఉసిరికాయ పులుపు వచ్చేస్తుందండి. ఆల్రెడీ మనము ఆయిల్లో వేయించాం కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది. దానివల్ల మనకి ఆ ఉసిరికాయ టేస్టే ఆ పులుపే వస్తుందన్నమాట. ఇక నాకు నిమ్మకాయ కానీ చింతపండు కానీ కలిపామంటే ఆ చింతపండు ఫ్లేవరు నిమ్మకాయ ఫ్లేవరే వస్తుంది నాకు. అందుకని ఉసిరికాయ నచ్చదన్నమాట అట్లా. అందుకని నేను పెద్ద ఉసిరికాయ పచ్చడి పట్టుకున్నా కూడా సేమ్ అలానే దానిలో చింతపండు కానీ నిమ్మకాయ కానీ వేయను, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ప్రొసీజర్లో చేస్తాను. కాకపోతే గింజలు తీసేస్తాను అనమాట అంతే. అవి కూడా మెత్తగా ఉడుకుతాయి కదా అప్పుడు. చూసారు కదా ఇక్కడ మీకు ఆయిల్ కనిపించట్లేదు కదా, ఎందుకంటే అది ఇప్పుడే కలిపాను కాబట్టి అలా ఉంది. జార్లోకి తీసేసుకుంటే మనకి ఆయిల్ అయితే వస్తుంది. లేదు సరిపోలేదు అని అనుకుంటే కనుక ఆయిల్ని కొంచెం వేడి చేసుకొని చల్లార్చుకొని కలుపుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.